అతి చిన్న వయసులోనే అతను మరణించడం, ఆయన ఈరోజు కూడా 494 సంవత్సరాలు కూడా ఈరోజు కూడా ఆయన గుర్తించుకున్నామంటే ఆయన చేసిన మంచి పనులు దశాలుగా అతని సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఎన్నో ఉన్నత పదవులు అనుభవిస్తూ అందరూ ఆయన ఆదర్శంగా తీసుకునే పరిపాలన సులభం జరుగుతుంది. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రి పదవులు అయితేమి, క్యాబినెట్లో మంత్రి పదవులు అయితేమి, శాసనసభ్యులుగా అత్యధిక స్థానాలు వాళ్ళకు కేటాయించి ఆయన ఆదర్శంగా తీసుకునే ఈరోజు పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు అట్టడుగురు వాళ్ళందరూ కూడా కాపునేస్తం ఇచ్చి వేల కోట్ల రూపాయలు వాళ్ళని ఆర్థికంగా బలోపేతంగా చేసే దాంట్లో అన్ని విషయాల్లోనూ వాళ్ళ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నత పదవులు ఇచ్చి అలంకరించే విషయం. నాడు శ్రీకృష్ణదేవరాయలు మరి ఆనాడు ఆ చెరువులను తవ్వించడం జరిగింది, మరి ఆ కుంటలను తవ్వించడం జరిగింది. మరి ఆయన నిర్మించిన చెరువులు మరి ఈ రోజుటికి కూడా మరి అదే చెరువులను మరి అన్ని రాష్ట్రాలు కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి. మరి ఈరోజు ప్రతి రైతన్నలకు ఈరోజు వ్యవసాయానికి నీళ్ళు అందుతున్నాయంటే మరి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు మరి ఏదైతే తవ్వించిన చెరువుల ఆధారంగానే అని చెప్పి కూడా మనం గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క వర్ధంతిని ఈరోజు దక్షిణ భారతం అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగానే మరి కడప నగరంలో మరి ఈరోజు మరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఈరోజు ఆయన ఘన నివాళులు